ఈ వీడియోలో కొన్ని వెబ్ సిరీస్ సజెస్ట్ చేయబోతున్నా గైస్. డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్ సిరీస్ ఎన్ని లింక్స్ దొరుకుతాయో నాకు తెలీదు, కాబట్టి ఆ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చెప్తున్నాను. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం కన్ఫామ్ గా ఈ వెబ్ సిరీస్ చూడండి. వెబ్ సిరీస్ కదా దొరకడం చాలా కష్టం. మూవీస్ అయితే ఎలాగో దొరుకుతాయి లింక్స్, కానీ వెబ్ సిరీస్ దొరకడం చాలా కష్టం. మీకోసం ఎలా ట్రై చేస్తాను. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మనీ హైస్ట్. సోషల్ మీడియాలో మనీ హైస్ట్ షో పేరున్న వాళ్ళు ఎవరుండరు, మనల్ని అంతలా చూస్తున్నారు మరి. సో ఇంతలో మనీ హైస్ట్ పాపులర్ అవడానికి రీజన్ అంటే చూడని వాళ్ళు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. మనీ హైస్ట్ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రొఫెసర్ అండ్ టీమ్ ఆఫ్ రాబర్స్ వీళ్ళందరూ కలిసి స్పెయిన్ మినిట్ నుంచి 2.4 బిలియన్ తస్కరించాలని అనుకుంటారు. అయితే అది అల్లాటప్ప ప్లాన్ కాదు భయ్యో. ప్రొఫెసర్ అక్కడ తను వేసుకున్న ప్లాన్ టీమ్ లో అందరికి నేర్పించడానికి 5 months తీసుకుంటాడు. ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాన్ అనే టెంప్లెట్ వైరల్ అవుతుందంటే అర్థం చేసుకోండి ప్రొఫెసర్ ప్లాన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో. ఏంటి ఇంకా మనకు కావాల్సింది చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఆగండి అక్కడికి వస్తున్నా. బేసిక్ గా మన తెలుగు వాళ్ళకి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. అందులోనూ మరీ ముఖ్యంగా హీరో తెలివిగా అందరిని అవుట్ స్మార్ట్ చేస్తే ఒక కిక్కు. మనం సరిగ్గా చూసినట్టయితే ఏ కమర్షియల్ మూవీస్ లో అయినా ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా చేసినప్పుడు వి గెట్ హై. మనీ హైస్ట్ లో కూడా ప్రొఫెసర్ ని మనం అంతగా అడ్మైర్ చేయడానికి రీజన్ అదే. ఇంకా ఎన్ని రోజులు ఫ్రెండ్స్ తో మనీ హైస్ట్ చూడలేదు అనిపించుకుంటారు. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయచ్చుగా. నంబర్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్. మనీ హైస్ట్ అనే పేరు ఈ మధ్య కాలంలో విన్నామేమో, కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరు గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. చూసిన వాళ్ళకి గాట్ అంటే ఎడిక్షన్, చూడని వాళ్ళకి ఇదేదో గేమ్ పేరులా ఉంది అనే డౌట్. బట్ యా, ఇట్స్ ఎ టీవీ సిరీస్. గాట్ ప్లాట్ చెప్పమంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్ అని ఎవరైనా అంటారు, ఎందుకంటే అంత కాంప్లెక్స్ గా ఉంటుంది. యూ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఐఎండిబిలో గాట్ ప్లాట్ ఇలా ఉంటుంది: 9 noble families fight for control over the lands of Westeros, while an ancient enemy returns after being dormant for millennia. టీవీ సిరీస్ ప్రపంచాన్ని వేరే లెవెల్ తీసుకెళ్లిన షో ఏదైనా ఉంది అంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్స్. జాంబీస్, డ్రాగన్స్, మ్యాజిక్, మిస్టికల్ థింగ్స్ ఇలా అన్ని కలగలిపి ఉండే ఫ్యాంటసీ షో గేమ్ ఆఫ్ థ్రోన్స్. అండ్ షో స్కేల్ కూడా పెద్దదే. మనకి అంటే తెలుగు వాళ్ళకి హై బడ్జెట్ విజువల్ వండర్స్ అంటే దే హ్యావ్ అవర్ అన్ఫెటెడ్ అటెన్షన్. ఇంకా దానికి తోడు రాజుల కాలం యుద్ధాలు అంటే ఎగబడి చూస్తాం. యాడింగ్ టు దిస్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. సర్వసాధారణంగా మనకి ఎలివేషన్ సీన్స్ నచ్చవు, బట్ నచ్చాయి అంటే అవి తోపు ఉండాలి. గాట్ లో జాన్ స్నోకి కలిసికి ఇచ్చే ఎలివేషన్స్ ఆ రేంజ్ లో ఉంటాయి, మరి చాలా నచ్చుతాయి మనకి. మామూలుగా మన తెలుగు ఆడియన్స్ కి హీరో ఇడు అని ఫిక్స్ అయ్యాక వాడు విలన్ ఎలా చంపుతాడని చూస్తాం. బట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో అలా కాదు. ఈ ఎపిసోడ్ లో మనం హీరో అనుకున్నవాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో చనిపోవచ్చు, మనం విలన్ గా అనుకున్నవాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకు నచ్చేయచ్చు, హీరోయిక్ గా అనిపించచ్చు. ముందు ఎప్పుడు ఈ ఫీల్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ కాంప్లెక్స్ అండ్ ఆల్సో క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువే. బట్ షోలో మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేసేది ఆ క్యారెక్టర్సే. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ నచ్చుతుంది. ఎప్పుడు మనం చూసేట ఒక హీరో అండ్ హిస్ ఎలివేషన్స్ కాకుండా వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. మనకి అంటూ ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ జర్నీకి మనం కనెక్ట్ అవుతాం. షో చూసిన చాలా మందికి ఫేవరెట్ క్యారెక్టర్ టిరియన్ లానిస్టర్. నా ఫేవరెట్ క్యారెక్టర్ మాత్రం ఆర్యా స్టార్క్. వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ ఎందుకు ఇష్టం అనేది కమెంట్స్ లో చెప్పండి. ఇంత విన్నాక ఎక్కడుందో చెప్పండి అని అనకుండా ఎలా ఉంటారులే. ఇట్స్ అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్, డూ వాచ్ ఇట్. నంబర్ 3 డార్క్. నాకు తెలిసి తెలుగులో చూసిన టైం ట్రావెల్ సినిమాలు రెండే, ఒకటి ఆదిత్య 369 అండ్ రెండోది 24. బట్ ఇప్పటికీ ఎవరైనా టైం ట్రావెల్ కాన్సెప్ట్ అన్నారు అంటే చెప్పు భయ చూసేస్తానంట. నాకనే కాదు మన తెలుగు ఆడియన్స్ కూడా జానర్ అంటే ఎందుకో చాలా ఇష్టం. అండ్ డార్క్ నచ్చడానికి మెయిన్ రీజన్ కూడా అదే, టైం ట్రావెల్ ఎలిమెంట్. ఒక జర్మన్ టౌన్ లో ఒక చిన్న పిల్ల డిసపియర్ అవుతాడు అండ్ అప్పటి నుంచి చాలా మిస్టీరియస్ థింగ్స్ అక్కడ చోటు చేసుకుంటాయి. ప్లాట్ అంతా దీని మీద బేస్ అయి ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో నెట్ఫ్లిక్స్ లో ఉండే ఒక్కొక్క జర్మన్ షో డార్క్. అండ్ మనకు కాంప్లెక్స్ స్టోరీ మంచిగా అర్థమైనప్పుడు రైటర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. డార్క్ షో నచ్చడానికి రెండో రీజన్ ఇదే. ఈవెన్ దో కథని వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మనకు ప్రతి ట్విస్ట్ టైం లైన్స్ బాగా అర్థమైపోతాయి. అండ్ కాంప్లెక్స్ స్టోరీని మనకి అవలీలుగా అర్థమయ్యేలా తీశారు. థ్యాంక్ యూ. ఇంతకంటే ఏం చెప్పగలం? టైం ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ అసలే లిమిటెడ్ గా దొరుకుతుంది. సో అరుదుగా వచ్చే ముందే చూసేయాలి. నంబర్ 4 స్ట్రేంజర్ థింగ్స్. కథ విషయానికి వస్తే 1983లో హాకిన్స్ అనే ఫిక్షనల్ టౌన్ లో ఒక కిడ్ మిస్ అవుతాడు. అదే టైంలో సైకిక్ పవర్స్ ఉన్న ఒక అమ్మాయి అపియర్ అవుతుంది. ఆ అమ్మాయి అండ్ ఆ కిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి దాన్ని వెతకడమే స్టోరీ. చాలా మంచి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ షోలో. యూజువల్ గా భయపెట్టే సినిమాలు వస్తే మిస్ కాకుండా చూస్తాం మనం. అదేంటో కానీ మన వాళ్ళకి చీకటి గదిలో ఒంటరిగా ఈ టైప్ షోస్ చూడడం అంటే మంచి ఇంట్రెస్ట్. ఈ షోకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ కూడా అదే. భయపడతాం, నవ్వుతాం అండ్ మెయిన్లీ ఎంజాయ్ చేస్తాం. పిల్లలకి ఏం కాకూడదనే టెన్షన్ ఒకవైపు, ఆ పాప తన పవర్స్ ని ఎలా యూజ్ చేస్తుందనే ఫీల్ ఇంకోవైపు. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల డార్క్ రూమ్ లో కూర్చొని చూసినప్పుడు ఆ ఫీల్ డబల్ అవుతుంది. పిల్లలు ఉన్నారు కదా అని పిల్లలకే అనుకోకండి, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. బ్రేకింగ్ బ్యాడ్. మామూలుగా సామాన్యులకి లైఫ్ లో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, అంత త్వరగా బయటకు చూపించుకోరు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు బస్టే వాళ్ళకి నచ్చినట్టు ఉంటే మాత్రం టోటలీ అన్ప్రెడిక్టబుల్ గా మారుతారు. అలా ఉండే ఒక సామాన్యుడు వాల్టర్ వైట్ విత్ సూపర్ న్యాచురల్ టాలెంట్, ఈస్ గుడ్ విత్ కెమిస్ట్రీ. తను కొద్ది రోజులు నేను చనిపోతా అని తెలిసినప్పుడు ఇక మీద నచ్చినట్టు బ్రతకాలనుకుంటాడు. అండ్ ఈ స్టార్ట్స్ కుకింగ్ మెత్, యాక్చువల్లీ ద బెస్ట్ మెత్ ఇన్ ద వరల్డ్.
బ్రేకింగ్ బ్యాడ్ నచ్చడానికి ఇందాక చెప్పినట్టు ఫ్రస్ట్రేషన్ ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఇస్ క్యారెక్టర్ ఆర్క్. ఈ మధ్య కాలంలో రాముడు మంచి బాలుడు అనే కథల కన్నా హీరో కొంచెం ఈవిల్, రావణుడు ట్రేట్స్ ఉన్నాయంటే మనం ఎక్కువ చూస్తున్నాం. అండ్ వాల్టర్ వైట్ ఏకే హైజెన్బర్గ్ ఇస్ అ డేంజర్ హియర్. ఇంకా నచ్చకుండా ఉంటాడా? ఆల్సో వాల్టర్ వైటే కాదు, దేర్ అనదర్ ఇంపార్టెంట్ రోల్, వాల్టర్స్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ జెస్సీ పింక్మెన్. ఈ షో తర్వాత ఆరన్ పాల్ ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పనక్కర్లేదు. ఐఎండిబిలో హైయెస్ట్ రేటెడ్ టీవీ షోస్ లిస్ట్ చూడండి, టాప్ 10 లో బ్రేకింగ్ బ్యాడ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా షో రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయ్యాక. రైటింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది. మరి ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్.